హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సో మన ప్రీవియస్ వీడియో గమనించినట్టయితే డిగ్రీ ఆఫ్ కార్బన్స్ చెప్పుకున్నాము. 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ, లేకపోతే ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెర్షియరీ కార్బన్. ఇవాళ వచ్చేళ్ళకి వేరే న్యూ టాపిక్ చెప్పుకుందాము. ఇవాళ టాపిక్ వచ్చేళ్ళకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటారు. ఇవాళ టాపిక్ ఏమంటారంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఆర్ ఏమంటారంటే డబుల్ బాండ్ ఈక్వివాలెంట్ అంటారు, లేకపోతే హైడ్రోజన్ డెఫిషియన్సీ అంటారు. సో దానికి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయడం కోసం క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. సో ఎందుకంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది, సో మన ఆలోచన తీరు ఇంప్రూవ్ అవడం కోసము ఒక చిన్న క్వశ్చన్ చూడము. మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చాడు. మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చి ఒక కండిషన్ కూడా ఇచ్చాడు. ఆల్ కార్బన్ ఆటమ్స్ మస్ట్ బి sp3 హైబ్రిడైజేషన్ స్టేట్. మనం దీనికి ఏం చేయాలంటే స్ట్రక్చరల్ ఫార్ములా డ్రా చేయాలి. దీనికి ఏం డ్రా చేయాలి? స్ట్రక్చరల్ ఫార్ములా. సో స్ట్రక్చరల్ ఫార్ములా డ్రా చేయాలంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ వీడియోలో ఏమి వచ్చుకున్నాము, ఐడెంటిఫై చేయాలి. ఈ గివెన్ కాంపౌండ్ ఆల్కేనా, ఆల్కీనా, లేకపోతే ఆల్కైనా ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేయాలని మనం ఏం చేయాలి? ఈ 3 ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి. ఆ 3 ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోవడమ్మా, ఈ ఫార్ములా అనేది ఆల్కిన్కే కాదు, సైక్లిక్ కాంపౌండ్స్ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఏది ఫిక్స్ అవ్వకండి, ఇది కన్ఫామ్గా దీనికి సూట్ అవుతుందని. దీనికి సూట్ అవుతుంది, ఫర్దర్ వాటికి కూడా ఒక సమయాన అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి సో కన్క్లూషన్స్ ఇవ్వకుండా నేర్చుకుందాం మనం. సో ఈ 3 ఫార్ములాస్ మనం మ్యాచ్ చేసుకోవాలి. ఎన్ వాల్యూ ఎంత? 4. ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో ఇక్కడ ఎన్ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే సో C4 హైడ్రోజన్స్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 4 8 + 2 10. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే H8, నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే C4H6. ఈ విధంగా వచ్చినవి. ఓకే, మన ఫార్ములా దేనికి మ్యాచ్ అవ్వట్లా. సో C4H4 ఇక్కడ 10, హైడ్రోజన్స్ 8, ఇక్కడ 6 ఉన్నవి. దేనికి మ్యాచ్ అవ్వట్లా. సో ఒకసారి గమనించంటే మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్త. ఇక్కడ ఆల్కేన్స్లో హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయి, ఆల్కిన్స్లో తక్కువ ఉన్నాయి, ఆల్కైన్స్లో ఇంకా తక్కువ ఉన్నాయి, ఆల్కైన్స్లో ఇంకా తక్కువ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఆల్కైన్స్లో హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటవి, అందుకని +2 ఉంది కాబట్టి హైడ్రోజన్స్కి. సో ఇక్కడ తక్కువ ఉంటాయి, ఆల్కైన్స్లో ఇంకా తక్కువ ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. సో ఆల్కైన్స్లో ఏముంది? సింగిల్ బాండ్. ఆల్కీన్స్లో డబుల్ బాండ్. ఆల్కైన్స్లో ట్రిపుల్ బాండ్. నెక్స్ట్ ఉండమా, ట్రిపుల్ బాండ్ అయితే హైబ్రిడైజేషన్ ఏంటి? sp. ఇక్కడ కూడా ఏంటి? sp. సో పై బాండ్లు 2 ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? sp. పై బాండ్ 1 ఉంటే హైబ్రిడైజేషన్ ఏంటి? sp2. పై బాండ్స్ లేకపోతే హైబ్రిడైజేషన్ ఏంటి? sp3. పై బాండ్స్ 2 ఉంటే sp, పై బాండ్స్ 1 ఉంటే sp2, పై బాండ్స్ లేకపోతే పై బాండ్స్ 0 అయితే హైబ్రిడైజేషన్ ఏంటి? sp3. సో మనకేమవుతుంది ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఒక లిమిటేషన్ ఇచ్చాడు. అన్ని కార్బన్స్ ఎలా ఉండాలి? sp3. అన్ని కార్బన్స్ sp3 ఉండాలంటే సో మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు, sp3 అవ్వాలంటే ఏంటి? పై బాండ్స్ 0 అవ్వాలి. పై బాండ్స్ 0 అంటే గివెన్ కాంపౌండ్ లో డబుల్ బాండ్ ఉండదు, అదేవిధంగా గివెన్ కాంపౌండ్ లో ట్రిపుల్ బాండ్ ఉండదు. మరి ఏముండాలి? అన్ని సింగిల్ బాండ్సే ఉండాలి. అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఫార్ములా ఏమవుతుంది? C4H10 అవుతుంది. C4H10 అవుతుంది. కానీ మనకేమి ఇచ్చారు? C4H4 మాత్రమే ఇచ్చాడు. సో మన ఏమేంటి? ఒక స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలి, ఒక స్ట్రక్చర్ని అరేంజ్ చేయాలి. కండిషన్ ఏంటి? 4 కార్బన్స్ 4 హైడ్రోజన్స్తో ఒక స్ట్రక్చర్ని ఫ్రేమ్ చేయాలి. 4 కార్బన్స్ 4 హైడ్రోజన్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలి. కండిషన్ ఏంటి? అన్ని కార్బన్స్ sp3 అవ్వాలి. సో హైడ్రోజన్స్ తగ్గుతున్నాయి అంటే డబుల్ బాండ్ పాసిబిలిటీ ఉంటుంది, ఇంకా హైడ్రోజన్స్ తగ్గుతున్నాయి అంటే ట్రిపుల్ బాండ్ పాసిబిలిటీ ఉంటుంది.
ఇక్కడ హైడ్రోజన్స్ తగిలి కానీ డబుల్ బాండ్ ఉండకూడదు, ట్రిపుల్ బాండ్ ఉండకూడదు. సో ఈ విధంగా మనం స్ట్రక్చర్స్ ఫ్రేమ్ చేయాలి, డ్రా చేస్తాను. మీరు భవిష్యత్తులో ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఎక్కడ వస్తే మీరు ఒక ఆలోచిస్తారు, ఓహో ప్రీవియస్గా మనం ఆల్రెడీ ఒకటి చేస్తున్నాము కాబట్టి ఇదే కాన్సెప్ట్ అప్లై చేయడానికి అవకాశం ఉంది. చూడమ్మా, సో ఒకసారి చూడండి, 3 కార్బన్స్ డ్రా చేశాను. మొత్తం కార్బన్స్ ఎన్ని 4. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 కార్బన్స్ డ్రా చేసి ఇంకో కార్బన్ అవుట్ సైడ్ చూపించారు. అన్ని సింగిల్ బాండ్స్ యూజ్ చేశాను. ఎందుకని కండిషన్ ఏంటి, sp3 కార్బన్, అన్ని కార్బన్స్ sp3 అయితే కాబట్టి సింగిల్ బాండ్సే చూపించాలి. డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ చూపించకూడదు sp3 అనేది. నెక్స్ట్ ఏం చేయాలి, 4 కార్బన్స్ ఫినిష్ అయిపోయింది. హైడ్రోజన్స్ అడ్జస్ట్ చేద్దాం. ఈ కార్బన్ చెక్ చేసుకుంటే మీకు ఏమవుతుంది, 2 బాండ్స్ ఫినిష్ అయ్యాయి. 2 బాండ్స్ ఫినిష్ అయిపోతే ఇంకా ఎన్ని బాండ్స్ అవ్వాలి, 2. ఆ 2 ఎవరితో, హైడ్రోజన్తో. అదేవిధంగా ఈ కార్బన్ చెక్ చేసుకోండి, ఎన్ని బాండ్స్ ఫినిష్ అయ్యాయి, 2 బాండ్స్ ఫినిష్ అయితే ఇంకా రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో, హైడ్రోజన్స్తో. సో ఈ కార్బన్ చెక్ చేసుకోండి, 3 బాండ్స్ అయిపోయినాయి, 1 2 3. సో 3 బాండ్స్ అయిపోతే ఇంకొక బాండ్ ఎవరితో, హైడ్రోజన్తో. ఈ కార్బన్ చూడండి, ఎన్ని బాండ్స్ కంప్లీట్ అయ్యాయి, 1. ఇంకా ఎన్ని బాండ్స్ కావాలి, 3. ఇంకా 3 బాండ్స్ రావాలంటే ఇంకెవరున్నారు, కార్బన్స్ ఫినిష్ అయిపోయినాయి, హైడ్రోజన్స్ రావాలి. సో ఈ విధంగా మనం డ్రా చేసాం. ఒకసారి కౌంట్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్, కార్బన్స్ ఎన్ని వచ్చినాయి, 4 వచ్చినవి. కానీ హైడ్రోజన్స్ చూసుకోండి, 2 + 2 4 + 1 5 + 3 C4H8 వచ్చింది. ఒకసారి చూడండి, మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి, C4H4. కాబట్టి ఈ స్ట్రక్చర్ ఏంటి, రాంగ్. సో మనం ఏం చేయాలి, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. కార్బన్స్ కౌంట్ సేమ్ అవ్వాలి, హైడ్రోజన్స్ కౌంట్ సేమ్ అవ్వాలి, అన్ని కార్బన్స్ సేమ్ అవ్వాలి, sp3 అవ్వాలి. సో ఈ స్ట్రక్చర్ ఏంటి, రాంగ్. మరి కరెక్ట్ స్ట్రక్చర్ ఏంటి, కరెక్ట్ స్ట్రక్చర్ చూడండి, మరి డ్రా చేస్తున్నాను. సో ఒకసారి చూడమ్మా, ఆల్రెడీ ఒక రింగ్ ఉంది. సో ఈ విధంగా ఆ రింగ్ గీయాలి. సో 3 కార్బన్స్ ఉన్న రింగ్ గీసి మరలా సెంటర్లో ఇంకో కార్బన్ చూపించాలి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇచ్చిన ఫార్ములాలో కార్బన్స్ ఎన్ని, 4. 1 2 3 4. ఓకే, హైడ్రోజన్స్. సో చూద్దాం, కార్బన్ ఎన్ని బాండ్ ఫామ్ చేస్తుంది, 4 బాండ్స్. 4 బాండ్స్ ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ ఫినిష్ అయినాయి చెక్ చేసుకోండి, 1 2 3. సో 3 బాండ్స్ ఫినిష్ అయిపోతే ఆ 4th బాండ్ ఎవరితో, హైడ్రోజన్తో. అదేవిధంగా ఈ కార్బన్ కూడా చూడమ్మా, ఎన్ని బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి, 1 2 3. మొత్తం రావాల్సింది 4. 3 ఫినిష్ అయిపోతే హైడ్రోజన్స్ ఎన్ని కావాలి, 1. నెక్స్ట్ ఈ కార్బన్ చూడండి, ఎన్ని బాండ్స్ కంప్లీట్ అయినవి, 3 బాండ్స్, 1 2 3. మన స్ట్రక్చరల్ ఫార్ములా అంటే ఏంటి, కార్బన్ 4 బాండ్స్ అరేంజ్ చేయటమే, ఉన్న కార్బన్స్తో, ఉన్న హైడ్రోజన్స్తో, ఉన్న ఆటమ్స్తో. సో ఇక్కడ 3 బాండ్స్ ఫినిష్ అయిపోతే ఇక హైడ్రోజన్స్ ఎన్ని కావాలి, 1. నెక్స్ట్ ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ ఫినిష్ అయినవి, 1 2 3. ఇంకెన్ని బాండ్స్ కావాలి, 1. ఆ 1 బాండ్ ఎవరు, హైడ్రోజన్. సో చూడండి, ఎక్కడ చూసినా సరే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 4. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 1 2 3 4 హైడ్రోజన్స్. అన్ని కార్బన్స్ ఏ విధంగా కనెక్ట్ అయ్యి, సింగిల్ బాండ్. అన్ని కార్బన్స్ సింగిల్ బాండ్ తో కనెక్ట్ అయితే హైబ్రిడైజేషన్ ఏమవుతుంది, sp3. ఎక్కడ 5 బాండ్స్ లేవు, అన్ని సింగిల్ బాండ్స్ కాబట్టి sp3. సో ఈ విధంగా ఇన్ ఫ్యూచర్ మీ ఎక్కడ క్వశ్చన్స్ ఫేస్ చేస్తే ఈ విధంగా ఆలోచించండి. నెక్స్ట్ టాపిక్ చూడమ్మా.
సో ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంట్ అవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. సో మీకు ప్రీవియస్ వీడియోస్లో సాచురేషన్ అన్సాచురేషన్ అని డివైడ్ చేసి మనం చెప్పుకున్నాము. సాచురేషన్లో సింగిల్ బాండ్స్ ఉంటాయి, సింగిల్ బాండ్స్ సిగ్మా బాండ్స్. అన్సాచురేషన్లో పై బాండ్స్ ఉంటాయి. అన్సాచురేషన్ ఉంటాయి. సో సింగిల్ బాండ్ మీన్స్ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉంటుంది, అక్కడ పై బాండ్స్ ఉంటాయి. అన్సాచురేషన్ కానీ మీకు గుర్తు రావాలి. సో ఏమంటే పై బాండ్స్ ఉంటాయి. పై బాండ్ ఉండాలి, మాస్టర్ షుడ్గా ఉండాలి. సిగ్మా బాండ్ ఉంటేనే కదా, సిగ్మా బాండ్ తర్వాత పై బాండ్ కంపల్సరీ ఉంటుంది. పై బాండ్ సహజంగా మనం ఉంటాము, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉంటాము. అవి కాకుండా ఫర్దర్గా సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. నెక్స్ట్ దానికి అదర్ నేమ్ ఉందమ్మా, డబుల్ బాండ్ ఈక్వివాలెంట్. అదర్ నేము హైడ్రోజన్ డెఫిషియన్సీ ఇండెక్స్. సో మొత్తం 3 నేమ్స్, 3 నేమ్స్ ఆర్ సేమ్. సో చూడమ్మా, డెఫినేషన్ చెప్తాను. సో డెఫినేషన్ జస్ట్ నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్ చెప్తే ఎగ్జాక్ట్గా దాని మీనింగ్, దాని పర్పస్ అర్థమవుతుంది. సో చూడమ్మా, డెఫినేషన్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. డియు అంటే ఏంటి? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అనేది ఒక క్యాలిక్యులేషన్. ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ పై బాండ్స్ అండ్ రింగ్స్ ఇన్ ద గివెన్ కాంపౌండ్. ఇచ్చిన కాంపౌండ్లో పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి మరియు రింగ్స్ అంటే ఎవరమ్మా? సైక్లిక్ కాంపౌండ్స్. సో ఇచ్చిన కాంపౌండ్, ఇన్ ద గివెన్ కాంపౌండ్ హౌ మెనీ పై బాండ్స్ అండ్ రింగ్స్ ఆర్ ప్రెసెంట్. అది చెప్పేదాన్ని ఏమంటాము? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఆర్ డబుల్ బాండ్ ఈక్వివాలెంట్ ఆర్ హైడ్రోజన్ డెఫిషియన్సీ ఇండెక్స్. సింపుల్గా ఫార్ములాలో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ రింగ్స్. ఈ రెండింటి యొక్క సమ్ ఏమవుతుంది? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అవుతుంది. పై బాండ్స్ అండ్ రింగ్స్ రెండింటి యొక్క నెంబర్స్ ని సమ్ చేస్తే, నెంబర్స్ ఓన్లీ డబుల్. ఫర్ ఎగ్జాంపుల్ 5 బాండ్స్ ఇచ్చాము. 5 బాండ్స్ అంటే ఏంటి? 1 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, లేదా 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, నెంబర్స్ కదా. నెక్స్ట్ వచ్చేసరికి రింగ్స్ అంటే ఏంటి? ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, నెంబర్స్ ని సమ్ చేస్తే వచ్చేదని అంటాము డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ లోకి వెళ్తే మీకు బెటర్ గా అర్థమవుతుంది. జస్ట్ డెఫినేషన్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ అమ్మా, ఈ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ కి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనము సింపుల్ గా ఏ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏంటి? ఒక నెంబర్ కాబట్టి ఫార్ములా చూడమ్మా, Cn మైనస్ ఆఫ్ Hn ప్లస్ Xn మైనస్ Nn మైనస్ 2/2. ఇది 2 అమ్మా, 2 ఇక్కడ రాసానమ్మా మీనింగ్స్. Cn అంటే చూడమ్మా, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ద గివెన్ కాంపౌండ్. Cn అంటే ఏంటి? N అంటే ఏంటి? నెంబర్. ఇచ్చిన కాంపౌండ్ లో కార్బన్స్ ఎన్ని. Hn అంటే చూడమ్మా, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ ద గివెన్ కాంపౌండ్. ఇచ్చిన కాంపౌండ్ లో హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని. నెక్స్ట్ చూడమ్మా, సో X అంటే ఎవరు? హాలోజన్స్. గుర్తుపెట్టుకోండి, X అంటే హాలోజన్స్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సేమ్ ఇక్కడ X అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్ ఇన్ ద గివెన్ కాంపౌండ్. నెక్స్ట్ ఉన్నమా Nn అంటే సేమ్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఆటమ్స్. ఈ అనే చూపిస్తుంది నెంబర్, ఈ నైట్రోజన్ చూపిస్తుంది నైట్రోజన్. సో సింపుల్ ఫార్ములా ఇచ్చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దయచేసి మీరు నోట్ చేసుకొని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. నెక్స్ట్ చూడమ్మా, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫార్ములా నేర్చుకున్నాము. సో ఆ వచ్చిన ఫార్ములా నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి? సో వాట్ ఈస్ ద కన్క్లూజన్ ఫ్రమ్ దట్ వాల్యూ? వచ్చిన వాల్యూ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, క్యాలిక్యులేషన్ తర్వాత డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 వస్తే, క్యాలిక్యులేషన్ తర్వాత డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అనేది 1 వస్తే దాని మీనింగ్ ఏంటంటే ఇన్ ద గివెన్ కాంపౌండ్, ఇచ్చిన కాంపౌండ్ లో 1 డబుల్ బాండ్ ఉన్నట్టు. ఇచ్చిన కాంపౌండ్ లో 1 డబుల్ బాండ్ ప్లేస్ చేయాలి. లేని పక్షాన ఆ 1 రింగ్ ఉండొచ్చు, లేకపోతే ఆర్ అమ్మ ఇది ఆర్. నెక్స్ట్ అమ్మ ఇది పాసిబిలిటీ. సో గివెన్ కాంపౌండ్ లో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 అయిందంటే ఆ కాంపౌండ్ అనేది 1 డబుల్ బాండ్ అయ్యి ఉండాలి,
వన్ డబుల్ బాండ్ ఏంటి? పై బాండ్స్ ఎన్ని? 1. లేకపోతే ఆ కాంపౌండ్లో అది కాకపోతే ఇది కాకపోతే 1 సైక్లిక్ కాంపౌండ్ ఉండాలి, 1 సైక్లిక్ అని ఉండాలి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 వస్తే, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ వాల్యూ 2 వస్తే, సో చూడండి మొత్తం 4 పాసిబిలిటీస్. 2 ఉందంటే చూడమ్మా 2 డబుల్ బాండ్స్ అయి ఉండాలి. 1 ఉంటే ఏమన్నాము? 1 డబుల్ బాండ్. 1 ఉంటే 1 డబుల్ బాండ్ అన్నాము. సో 2 ఉంది కాబట్టి 2 డబుల్ బాండ్స్ అయ్యొచ్చు, 2 డబుల్ బాండ్స్ అయ్యొచ్చు. ఆ కాంపౌండ్ లో 2 డబుల్ బాండ్స్ ప్రెసెంట్ అయి ఉండొచ్చు. మే గుర్తుపెట్టుకోండి, మే కావచ్చు అజంప్షన్. సో 2 డబుల్ బాండ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈచ్ డబుల్ బాండ్ లో పై బాండ్ ఎన్ని ఉంటాయి? 1. పై బాండ్ లో ఎన్ని ఉంటాయి? డబుల్ బాండ్స్. పై బాండ్ డబుల్ బాండ్ లో పై బాండ్స్ ఎన్ని ఉంటాయి? 1. 2 డబుల్ బాండ్స్ కాబట్టి పై బాండ్స్ ఎన్ని? 2. చూడండి మీకు ఏం రాసాను? ఆర్ 2 డబుల్ బాండ్స్ లేకపోతే ఏం పాసిబుల్ కావచ్చు అంటే 1 ట్రిపుల్ బాండ్ పాసిబుల్ కావచ్చు. ఏం పాసిబుల్ కావచ్చు? 1 ట్రిపుల్ బాండ్ పాసిబుల్ కావచ్చు. సో ఇండైరెక్ట్ గా ట్రిపుల్ బాండ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, పై బాండ్స్ ఎన్ని? 2. నెక్స్ట్ ఉన్నమ్మా లైన్ పక్షాన డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 అన్నాం కాబట్టి 2 రింగ్స్ కావచ్చు. 1 ఉంటే ఏమన్నాం? 1 రింగ్ అన్నాము. 2 ఉంటే ఏమనాలి? 2 రింగ్స్ కావచ్చు. నెక్స్ట్ పాసిబిలిటీ ఉన్నమ్మా 1 డబుల్ బాండ్ అండ్ 1 రింగ్. సో ఓవరాల్ ఏంటి? 2. సో 2కి ఏంటి కదా, 2 అనేది డబుల్ బాండ్స్ కావచ్చు, లేకపోతే 2 వచ్చి రింగ్స్ అవ్వచ్చు, లేకపోతే 1 డబుల్ బాండ్ కావచ్చు, 1 రింగ్ కావచ్చు. అట్లాగే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 3 వస్తే మీరేం అర్థం చేసుకోవాలి? పాసిబిలిటీస్ అని రాయాలి. 3 వస్తే సో మనం పాసిబిలిటీ రాసాము. 1 వస్తే ఏమన్నాం? 1 డబుల్ బాండ్. సో 1 డబుల్ బాండ్ అన్నాము. సో 3 వస్తే ఏం కావచ్చు? 3 డబుల్ బాండ్స్ కావచ్చు. లేకపోతే మనం ఏమన్నాం? 1 వస్తే 1 రింగ్ అన్నాం. సో ఇక్కడ ఏం కావచ్చు? 3 డబుల్ బాండ్స్ ఆర్ 3 రింగ్స్ కావచ్చు. 3 రింగ్స్ కావచ్చు. లేకపోతే అదర్ పాసిబిలిటీస్. సో 3 రావాలంటే చూడమ్మా, సో డబుల్ బాండ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం పై బాండ్స్ 2. సో ఇక్కడ ఏం రావాలి? 3 వచ్చిందంటే పై బాండ్స్ 3 పై బాండ్స్ ఏం అవ్వాలి? 3 ఉండాలి. పై బాండ్స్ 3 రావాలంటే పాసిబిలిటీస్ ఏంటి చెక్ చేసుకోవాలి. సో ఇందాక చెప్పినట్టు పై బాండ్స్ 3 రావాలంటే పాసిబిలిటీస్ ఏంటి? 3 డబుల్ బాండ్స్ ఉండొచ్చు, 3 డబుల్ బాండ్స్ ఉండొచ్చు. లేకపోతే ఇంకో పాసిబిలిటీ చూడండి, 1 ట్రిపుల్ బాండ్ 1 డబుల్ బాండ్, 1 ట్రిపుల్ బాండ్ 1 డబుల్ బాండ్. 1 ట్రిపుల్ బాండ్ లో పై బాండ్స్ 2, 1 డబుల్ బాండ్ లో పై బాండ్ 1. నెక్స్ట్ అదేవిధంగా 3 ఉంది కాబట్టి పాసిబిలిటీస్ ఏం కావచ్చు? 3 రింగ్స్ కావచ్చు. లేకపోతే ఈ విధంగా పాసిబిలిటీస్ 1 డబుల్ బాండ్ 2 రింగ్స్, 2 డబుల్ బాండ్స్ 1 రింగ్. సో ఈ విధంగా పాసిబిలిటీస్ మనము పాసిబిలిటీ కన్సిడర్ చేసి స్ట్రక్చర్ ని ఐడెంటిఫై చేయగలగాలి. సో క్వశ్చన్ ఏంటంటే మాలిక్యులర్ ఫార్ములా ఇస్తారు, స్ట్రక్చర్ ని డ్రా చేయమంటారు. సో స్ట్రక్చర్ డ్రా చేయాలంటే తెలియాలి కదా, ఏమి కావచ్చు? డబుల్ బాండ్ కావచ్చా, ట్రిపుల్ బాండ్ కావచ్చా, 1 రింగ్ కావచ్చా, 1 డబుల్ బాండ్ కావచ్చా, 2 డబుల్ బాండ్స్ కావచ్చా? పాసిబిలిటీస్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, నెక్స్ట్ చూడమ్మా ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను, ఈజీగా అర్థమవుతుంది. సో క్వశ్చన్ ఏంటి? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ నుంచి మనకు అర్థమవుతుంది. అన్సాచురేషన్ అంటే ఏమవ్వాలి? సో చెప్పుకున్నాము, డబుల్ బాండ్స్ అన్నా కానీ ట్రిపుల్ బాండ్స్ చెప్పుకున్నాం క్లాసిఫికేషన్. సో ఆల్కేన్స్ ఎక్కడ రాస్తున్నాం మనం? సాచురేషన్ లో రాస్తున్నాం. ఆల్కేన్స్ ఎక్కడ రాస్తున్నాము? సాచురేషన్ లో రాస్తున్నాము. కాబట్టి అన్సాచురేషన్ ఏమవుతుంది? ఉండదు. అన్సాచురేషన్ లేకపోతే దాని అర్థం డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏమవుతుంది? 0 అవుతుంది. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 0 అవుతుంది ఆల్కేన్స్. ఎందుకని అవి సాచురేషన్ లో వస్తున్నాం కాబట్టి 0 ఉంది. బట్ ఒకసారి ఫార్ములా ద్వారా మీకు రెండు ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీ అర్థం అవుతుంది. చూడమ్మా, సో ఆల్కేన్స్ కి జనరల్ ఫార్ములా తెలుసు, అండ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మాలిక్యూల్స్ వచ్చినవి. వీటికి ఏంటి? మాలిక్యులర్ ఫార్ములా. సో మనం వీటికి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో వీటికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ మాలిక్యూల్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ మాలిక్యులర్ ఫార్ములా ఇస్తారు, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ క్యాలిక్యులేట్ చేయబడదు. సో ఫస్ట్ మాలిక్యులర్ క్యాలిక్యులేట్ ఫార్ములా ఏంటి? Cn అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని? 2 మైనస్. హైడ్రోజన్స్ ఎన్ని? Hn అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. హైడ్రోజన్ అమ్మా 6. నెక్స్ట్ హాలోజన్స్ లేవు, నైట్రోజన్స్ లేవు. నెక్స్ట్ ఎవరు? -2.
డివైడెడ్ బై 2 కార్బన్స్ 2, హైడ్రోజన్స్ 6, హాలోజన్స్ 0 మైనస్ నైట్రోజన్స్ 0. సో ఈ విధంగా చేస్తే సో చూడమా సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చి మనకి 0. సో ఆల్రెడీ చెప్పుకున్నాము ఆల్కేన్స్ అనేవి సాచురేటెడ్ కాంపౌండ్స్ అన్సాచురేషన్ ఉండదు. అన్సాచురేషన్ లేకపోతే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏమవుతుంది 0. అదేవిధంగా n=3 చేద్దాం, ఒకటి n=3 కూడా చేద్దాం. సో n వాల్యూ ఎంత ఇక్కడ 3. సో Cn వాల్యూ ఎంత, ఇది కార్బన్ ఆటమ్స్ ఎన్ని 3 మైనస్ నెక్స్ట్ ఏముంది హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని, సో ఎన్ని ఉన్నాయమ్మా 8. సో హైడ్రోజన్స్ ఎన్ని 8, హాలోజన్స్ ఎన్ని 0, నైట్రోజన్స్ ఎన్ని 0. నెక్స్ట్ -2/2. సో జాగ్రత్తగా చూడండి, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 0. ఎందుకని ఇవి ఆల్కేన్స్ కాబట్టి అవి సాచురేటెడ్ కాబట్టి అన్సాచురేషన్ ఉండదు. నెక్స్ట్ ఉన్నమా ఆల్కిన్స్ జనరల్ ఫార్ములా CnH2 అని తెలుసు. n వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి 2 మాలిక్యులర్ ఫార్ములా రాశాను. చేశాను. సో చూడమ్మా మనకు ప్రీవియస్ తెలుసు ఆల్కిన్స్లో ఏముంటుంది, వన్ డబుల్ బాండ్. ఆల్కిన్లో ఏముంటుంది 1 డబుల్ బాండ్. సో 1 డబుల్ బాండ్ అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత 1. ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే ఒక బోర్డు మీద టేబుల్ రాశాను. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 అయితే దాని మీనింగ్ ఏంటి 1 డబుల్ బాండ్. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1 అయితే మీనింగ్ ఏంటి 1 డబుల్ బాండ్, ఆర్ లేకపోతే 1 రింగ్. సో మనకు ఆల్రెడీ తెలుసు ఆల్కిన్లో ఏముంటుంది 1 డబుల్ బాండ్. ఆల్కిన్లో 1 డబుల్ బాండ్ కాబట్టి వీటికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏమి రావాలి 1 రావాలి. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ రావాలి 1 రావాలి. ఎందుకని ఆల్కిన్లో 1 డబుల్ బాండ్ 1 డబుల్ బాండ్ అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. జస్ట్ నా ఇప్పుడు టేబుల్ రాస్తున్నాం కదా, సో చేద్దాం. కార్బన్ ఆటమ్స్ ఎన్ని 2 మైనస్ హైడ్రోజన్స్ ఎన్ని 4. నెక్స్ట్ హాలోజన్స్ లేవు, నైట్రోజన్స్ లేవు, డైరెక్ట్గా -2. సో చూసుకోండి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత 1. సో ఆల్రెడీ మనకు తెలుసు ఆల్కిన్లో 1 డబుల్ బాండ్ ఉంటుంది. 1 డబుల్ బాండ్ అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. నెక్స్ట్ చూడండి సో ఈ ఫార్ములాకి సో కార్బన్స్ ఎన్ని 3 మైనస్ హైడ్రోజన్స్ ఎన్ని, సో హైడ్రోజన్స్ ఎన్ని 6. ఫార్ములా ఏముంది హైడ్రోజన్స్, నెక్స్ట్ హాలోజన్స్ 0, నైట్రోజన్స్ 0, -2/2. ఎంత 1. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత 1. సో సింపుల్గా అర్థం చేసుకోవచ్చు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత 1. క్లియరా? సో ఆల్రెడీ మనకు తెలుసు సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 1. నెక్స్ట్ ఉన్నమా ఆల్కైన్స్. నెక్స్ట్ ఏంటి ఆల్కైన్స్. సో ఒకసారి ఆల్కైన్స్ మీకు తెలిసిందే, ఫార్ములా తెలుసు. 2 మాలిక్యూల్స్ రాసిన ఫార్ములా యూజ్ చేసుకొని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ క్యాలిక్యులేట్ చేయడం. సో మన కండిషన్ ఏంటి ఆల్కైన్స్ అనగానే మనకి ఏమి రావాలి 1 ట్రిపుల్ బాండ్ ఉంటుంది కంపల్సరీగా. 1 ట్రిపుల్ బాండ్ మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. సో చెప్పండి 1 ట్రిపుల్ బాండ్ ఉంటే ఇందాకే చెప్పుకున్నాము డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత 2. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత 2 అని చెప్పుకున్నాము. ఒకసారి ఈ ఫార్ములా ద్వారా మ్యాచ్ చేద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ కంటే కార్బన్స్ ఎన్ని 2 మైనస్ హైడ్రోజన్స్ ఎన్ని 2, హాలోజన్స్ 0, నైట్రోజన్స్ 0, నెక్స్ట్ ఎవరు -2.
సో క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చింది మనకి 2. ఆల్రెడీ మనకు తెలుసు ఆల్కైన్స్లో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ట్రిపుల్ బాండ్ ఉంటే కండిషన్ ఏం చెప్పుకున్నాము, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2. నెక్స్ట్ ఇది కూడా చేస్తే సింపుల్గా చూడమ్మా, కార్బన్స్ 3, హైడ్రోజన్స్ 4, -3 4 - 2 ఎంత, 2/2. 3 - 1 2. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత, 2. సో ఈ విధంగా మనకి సింపుల్గా అర్థమైపోతుంది. సో ఆల్కైన్ అంటే సింపుల్గా సో ఆల్కైన్ అనగానే ఈ ఫార్ములా కానీ రాస్తే సో చూడమ్మా, ఈ ఫార్ములా C3 1 2 3 హైడ్రోజన్స్ 4 హైడ్రోజన్స్, 3 కార్బన్స్ 4 హైడ్రోజన్స్. ఏం చెప్పుకుంటాము, ఏమొచ్చింది, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 వస్తే ఏం చెప్పుకున్నాము ఇందా కండిషన్లో, 1 ట్రిపుల్ బాండ్ ఉండొచ్చు. లేని పక్షాన ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 డబుల్ బాండ్స్ ఉండొచ్చు. ఏం పాసిబిలిటీస్ ఉంటాయి, 2 డబుల్ బాండ్స్ ఉండొచ్చు. సో ఇది ఆల్కైన్ కాబట్టి ట్రిపుల్ బాండ్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్కైన్ కాదు అనుకుందాము, ఏదో సంథింగ్ అదర్. సో సంథింగ్ అదర్ వస్తే మీకు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 ఇచ్చారంటే ఆల్కైన్ అనేది ఓకే, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కైన్ ఇవ్వలేదు, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 అన్నారంటే ఇంకేం కావచ్చు, ఇందాక టేబుల్ రాసినాము. సో డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 వస్తే కండిషన్ ఏంటి, సో 2 డబుల్ బాండ్స్ కావచ్చు. సో ఇందాకే చెప్పుకున్నాము 2 డబుల్ బాండ్ కావచ్చు. సో ఈ ఫార్ములా మనకు మొత్తం కార్బన్స్ అని 3 1 2 3. సో 3 కార్బన్స్ తోనే మనము 2 డబుల్ బాండ్స్ తెప్పించాలి. 3 కార్బన్స్ తోనే మనం ఏర్పాటు చేయాలి 2 డబుల్ బాండ్స్. సో 2 డబుల్ బాండ్స్ పక్క పక్కన ఏర్పాటు చేశాం. 2 డబుల్ బాండ్స్ ని పక్క పక్కన ఏర్పాటు చేసాను, ఎందుకని మనకున్న కార్బన్స్ 3. నెక్స్ట్ చెక్ చేసుకోండి, కార్బన్ ఎన్ని బాండ్స్ అవ్వాలి 4. ఈ కార్బన్ చెక్ చేసుకోండి ఎన్ని బాండ్స్ ఫినిష్ అయినాయి 2. కాబట్టి రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో, హైడ్రోజన్తో. నెక్స్ట్ ఈ కార్బన్ చెక్ చేసుకోండి 4 బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి. ఈ డైరెక్షన్లో 2 ఫినిష్ అయినాయి, ఈ డైరెక్షన్లో 2 ఫినిష్ అయినాయి. కాబట్టి హైడ్రోజన్స్ అవసరం లేదు. ఈ కార్బన్ చెక్ చేసుకోండి 2 బాండ్స్ కంప్లీట్ అయింది. 2 బాండ్స్ కంప్లీట్ అయ్యింటే రిమైనింగ్ 2 బాండ్స్ ఎవరితో, హైడ్రోజన్తో. సో ఒకసారి దీన్ని మాలిక్యులర్ ఫార్ములా అండి. కార్బన్స్ ఎన్ని 1 2 3 మ్యాచ్ అయింది. నెక్స్ట్ హైడ్రోజన్స్ ఎన్ని 2 + 2 4. హైడ్రోజన్స్ ఎన్ని 2 + 2 4. సో మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చి స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయమంటాడు. చేయమంటే ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చి స్ట్రక్చర్ని గెస్ చేయమంటే మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఫస్ట్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. 2 వచ్చిందంటే మనకి ఆల్రెడీ ఇందాక రాసుకోమంటేట డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 వస్తే ఏం కావాలి, 2 డబుల్ బాండ్స్ కావచ్చు. ఫస్ట్ పాసిబిలిటీ. రెండో పాసిబిలిటీ ఏమో రాసుకున్నాము. సో 1 ట్రిపుల్ బాండ్ కావచ్చు. ట్రిపుల్ బాండ్ పాసిబిలిటీ చెక్ చేసుకోండి. ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి. ఇంకా కాంబినేషన్ చెప్పినాము 1 సైక్లిక్ రింగ్ 1 డబుల్ బాండ్. లేకపోతే ఏం చెప్పినాము 2 రింగ్స్. ఇక్కడ 3 కార్బన్స్ తో అవి పాసిబుల్ కావు. 3 కార్బన్స్ తో ఈ పాసిబుల్ కాబట్టి ఈ డ్రా చేశాను. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, సో ఈ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఉపయోగించుకొని మనం స్ట్రక్చర్స్ని ఆ కాంపౌండ్ కావచ్చు, ఇందాక రాశాను కాంపౌండ్ మేబీ ఆ కాంపౌండ్ కావచ్చు, ఇది కావచ్చు అని. సో ఫార్ములా ద్వారా చేయొచ్చు. రెండోది కొంచెం ఈజీగా చేయడం కోసము ఇచ్చిన మాలిక్యులర్ ఫార్ములాని దాని కరస్పాండింగ్ ఆల్కేన్తో కంపేర్ చేయాలి. దాని కరస్పాండింగ్ ఆల్కేన్తో. సో ఆల్కేన్కి మన జనరల్ ఫార్ములా తెలుసు, CnH2n+2. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఇచ్చిన కాంపౌండ్ ఏంటి, C2H2. జస్ట్ నౌ కంప్లీట్ చేసాము. దాని డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంతా 2. అదేవిధంగా ఇచ్చిన కాంపౌండ్ ఏంటి, C3H4. దానికి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఏమొచ్చింది 2. క్యాలిక్యులేషన్ ద్వారా చేసాము. ఒక్కోసారి మనం డైరెక్ట్ క్యాలిక్యులేషన్ లేకుండా జస్ట్ దాని కరస్పాండింగ్ ఆల్కేన్ ద్వారా కూడా కంపేర్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ కార్బన్స్ ఎన్ని 2 కార్బన్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే దాని కరస్పాండింగ్ ఆల్కేన్ కూడా ఏమవ్వాలి 2 సబ్స్టిట్యూట్ చేయాలి.
సో ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇదేంటి, ఈ రెండు కాంపౌండ్స్ ఏంటి, ఆల్కైన్స్ అని చెప్పుకున్నాం ఇప్పుడే. సో ఆల్కైన్స్ కి కరస్పాండింగ్ ఆల్కైన్ ఏమవుతుంది, ఎన్ వాల్యూ సేమ్ అవుతుంది. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత 2. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత 2. సో ఎన్ వాల్యూ 2 కాబట్టి 2 వాట్ ఎవర్ ఎన్ వాల్యూ అనేది ఆల్కైన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఎన్ వాల్యూ మీన్స్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో ఫార్ములా ద్వారా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ వచ్చింది. అదొక మెథడ్, డిఫరెంట్ మెథడ్, సెకండ్ మెథడ్ చెప్తున్నాను. సో కంపల్సరీగా అది ఫాలో కావాల్సిన అవసరం లేదు, వేరే మెథడ్ ఉంది. ఒకసారి ఈజీ కాంపౌండ్స్కి చెక్ చేసుకున్నాను. సెకండ్ మెథడ్ ఓన్లీ, సెకండ్ మెథడ్. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని 2 కాబట్టి ఎన్ వాల్యూ ఎంత 2. సో దాని యొక్క ఆల్కైన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎన్ వాల్యూ ఎంత అయితే అది ఆల్కైన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆల్కైన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైంది, C2 హైడ్రోజన్స్ ఇది 2 × 2 + 2 H6. సో ఇది సెకండ్ మెథడ్ అమ్మా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ క్యాలిక్యులేషన్ కోసము. ఓకే, సో C2H6. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే హైడ్రోజన్స్ డిఫరెన్స్ చెక్ చేయాలి. ఇచ్చిన మాలిక్యూల్లో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇచ్చిన మాలిక్యూల్లో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి. CnH2n+2 ఫార్ములా ద్వారా హైడ్రోజన్స్ ఎన్ని వచ్చినవి. జాగ్రత్తగా చూడండి, నేను చెప్తున్నాను. CnH2n+2 ఫార్ములా ద్వారా హైడ్రోజన్స్ ఎన్ని వచ్చినవి మరియు గివెన్ కాంపౌండ్ లో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, డిఫరెన్స్ చెక్ చేయాలి. ఆ డిఫరెన్స్ ఏం చేయాలి, 2 తో డివిజన్ చేయాలి, 2 తో డివిజన్ చేయాలి. సో చూడమ్మా, CnH2n+2 ద్వారా హైడ్రోజన్స్ ఎన్ని వచ్చినవి, 6 వచ్చినవి. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత ఉందో అది CnH2n+2 లో సబ్స్టిట్యూట్ చేస్తే హైడ్రోజన్స్ ఎన్ని వచ్చినవి 6. ఓకే, ఇక్కడ ఎన్ వాల్యూ ఎవరు, కార్బన్ ఆటమ్స్ వాల్యూ. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ 6 వచ్చినవి. కానీ ఇచ్చిన మాలిక్యూల్ హైడ్రోజన్స్ ఎన్ని 2. 6 - 2, 6 - 2 ఏమైంది డిఫరెన్స్. సో ఆల్కేన్స్ నుంచి CnH2n+ నుంచి హైడ్రోజన్స్ ఇది రావాలి 6. కానీ ఇచ్చిన కాంపౌండ్ లో హైడ్రోజన్స్ 2 మాత్రమే ఉన్నవి. సో 6 - 2 ఏమంటాం, హైడ్రోజన్స్ డిఫరెన్స్. దాన్ని 2 తో డివిజన్ చేయాలి. సో చూడండి, ఆన్సర్ ఏమొచ్చింది 2. ఆ 2 ఏమన్నాము డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, ఏమన్నాము డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఆల్రెడీ ఈ కాంపౌండ్కి మనము ఫార్ములా ద్వారా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత వచ్చింది 2 వచ్చేసింది. కాబట్టి ఇది సెకండ్ మెథడ్. ఓకే, నెక్స్ట్ దీనికి చూడండి. సో ఏం చేయాలి, n అంట 3, n = 3. సో ఆల్రెడీ మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 తెలుసు. మీకు ఏదైనా ఇమీడియట్గా కావాల్సింటే ఈ విధంగా కూడా చేయొచ్చు. సెకండ్ మెథడ్, వేరే మెథడ్. CnH2n+2 ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది, C3 హైడ్రోజన్స్ 2 3s are 6 + 2 8. నెక్స్ట్ ఏం చేయాలి, హైడ్రోజన్స్ డిఫరెన్స్ చూసుకోవాలి. CnH2n+ నుంచి హైడ్రోజన్స్ ఎన్ని వచ్చినాయి, 8 వచ్చినవి. ఇచ్చిన కాంపౌండ్ లో హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి 4. 2 తో డివైడ్ చేయాలి. సో ఏమొచ్చింది 2 ఏంటి, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. సో ఆల్రెడీ మనకు తెలుసు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ 2 అని. కాబట్టి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ కి క్యాలిక్యులేషన్ కోసము ఆల్రెడీ ఒక ఫార్ములా నోట్ చేస్తున్నాము. సెకండ్ మెథడ్ ఏంటంటే, సో CnH2n+2 అని ఏమంటాము, దాని యొక్క ఆల్కేన్, కరస్పాండింగ్ ఆల్కేన్. సో CnH2n+2 సబ్స్టిట్యూట్ చేసి హైడ్రోజన్స్ ని కౌంట్ చేసుకొని హైడ్రోజన్స్ డిఫరెన్స్ ని 2 తో డివైడ్ చేసినా కూడా మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ వస్తుంది.